బంగ్లాదేశ్ లో మంచి రాజకీయాలు సువేందు అధికారి ఒకవేళ వెస్ట్ బెంగాల్ ఆర్థిక మాంద్యంలో ఉంది కాబట్టి యూపీ ముఖ్యమంత్రి ఆయన అడిగినా, యోగిని అడిగినా, అస్సాం హిమంత బిశ్వ శర్మ అడిగినా వాళ్ళకు చార్టర్డ్ ఫ్లైట్ పంపిస్తారు, రానుపోను ఫ్యూయల్ ఛార్జెస్ అన్నీ కూడా ఇస్తారు, చాలా గౌరవంగా చీరాసారతో సహా కలిసి పంపిస్తే ఆవిడ అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, మనల్ని కూడా కామ్గా ఉండనిస్తుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక అంశం ప్రస్తావించాలండి. నిన్న బంగ్లాదేశ్లోని లాల్ మునీర్ హట్ అక్కడ ఎయిర్ స్ట్రిప్ ఉంది కదా, ఆ జిల్లా సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడిన 30 మంది బంగ్లాదేశీ ముస్లిమ్స్ని వెనక్కి పంపడానికి బీఎస్ఎఫ్ వెళ్ళింది. వెళ్తే ఏమైందంటే బీజీబీ ఉంది కదా, బార్డర్ గార్డ్స్ బంగ్లా, ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని వాళ్ళని వెనక్కి తీసుకోలేదంట. ఆ విజువల్ కూడా చూడొచ్చు మీరే. అంటే ఏ స్థాయిలో అక్కడ నుంచి నాన్ కోఆపరేషన్, అంటే పెదవులు తీయగా మాట్లాడతాయి, లోపల మాత్రం కడుపులో కత్తులు దూసుకొని తారిక్ రహమాన్ ప్రభుత్వం అక్కడ వ్యవహరిస్తుంది. వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ చాలా హుందాగా మాట్లాడతారు, కానీ అక్కడ జరుగుతున్నది చూడండి. మేము తీసుకోం వాళ్ళని. ఎందుకు తీసుకోరండి? ఇక్కడ ఇంకొకటి ఇష్యూ ఉంది. ఒకసారి వాయిస్ వినండి, సాయికృష్ణ గారు వాయిస్ వినండి. Please, you will investigate them. Pushing. You are pushing them last night. They already. What's the proof? Arrest them and not allow them to cross IP. We will not allow. We will not never allow. అది మేము విల్ నాట్ ఎలో. అవును, విల్ నాట్ అలో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదే కాన్ఫరెంటేషన్, ఈ కాన్ఫరెంటేషన్ మొదలవుతుంది. ఒకటి కాన్ఫరెంటేషన్ వస్తుంది, రెండు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంటే, మీరు గుర్తుంటే బంగ్లాదేశ్ ఇంటరిమ్ చీఫ్ గా ఉన్నప్పుడు మహమ్మద్ యూనస్ ఒక మ్యాప్ పెట్టాడు, గ్రేటర్ బంగ్లాదేశ్ అని. ఆ గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్ లో భాగంగానే మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేస్తున్నారా కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తే గ్రేటర్ బంగ్లాదేశ్ ఏంటి వాళ్ళ కాన్సెప్ట్, బంగ్లాదేశ్ ఇప్పుడున్న మ్యాప్ కంటే వెస్ట్ బెంగాల్లోని ప్రాంతాలు, అటు అస్సాంలోని ప్రాంతాలు, ఇటు నార్త్ ఈస్ట్ లోని ప్రాంతాలు అన్ని, బీహార్ లోని 2-3 జిల్లాలు కూడా వస్తాయి, కొంత ప్రాంతం కిషన్ గంజ్ ఇట్లాంటివి వస్తాయి. సో ఓవరాల్ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్ మీద బంగ్లాదేశ్ వర్క్ చేస్తుంది. సో ఆ బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ అనేది ఏంటి, అందులో భాగంగానే ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడోళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. సో ఇదొక మరొక ఖలిస్తానీ వేర్పాటువాదం వైపు ఈ బంగ్లాదేశ్ ఇష్యూని తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే బికాస్ నాకు వాజ్పేయి గారు చెప్పిన మాట నాకు బాగా గుర్తుంటుందండి. ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఆయన కాంగ్రెస్ గురించి కోట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఈ దేశానికి నష్టం, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతే పెను నష్టం అనేవాడు. సో ఇట్ ఈస్ ఇంకా కష్టం అని. సో అట్లా అంటే విపక్షాలకు సంబంధించి ముఖ్యంగా టీఎంసీ అధికారంలో ఉన్నంతసేపు ఏంటంటే ఎంతో కొంత ఒక బాధ్యత ఏదో నడిచిందేమో. బట్ ఇప్పుడు పోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు మొత్తం బంగ్లాదేశ్ మొత్తం ఒకటి చేస్తాం మేము. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ దేశం అనేది ఒక సుస్థిరంగా ఉండకూడదు, ఈ దేశంలో ఎప్పుడు కూడా అశాంతి నెలకొనాలి. ఇప్పుడు అదే కదా గొడవ, బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్ లో భాగంగానే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, బార్డర్ అక్కర్లేదు. మమతా బెనర్జీ ఇంప్లిమెంట్ చేసింది అదే, వేరే ఏం చేసింది ఆమె? అక్కడ బార్డర్ అక్కర్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు, లేకపోతే బార్డర్ సెక్యూరిటీ సిఏపిఎఫ్లు లేకపోతే సిఆర్పిఎఫ్ బలగాలు ఇవేవి రాకూడదు. సో మేము బంగ్లాదేశ్ కలిసి మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. సో అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఇక్కడికి రావచ్చు. హిందువుల విషయంలో మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఒకలాగానే బిహేవ్ చేస్తాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి, వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి. సో అంటే ఏంటంటే ఇది ఒక లార్జర్ మనము కాన్వాస్ మీద చూస్తే ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగానే ఇప్పుడు మమతా బెనర్జీ ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య ఇక్కడతో ఆగదు, ఈ వ్యాఖ్యతోటి ఇప్పుడు మెల్లిమెల్లిగా మొదలు పెడతారు. ఇప్పుడు మాట్లాడడం అంటే ఏంటి, అవి ఏం చెప్తోంది, ఇంకా నా దగ్గర చాలా సీక్రెట్లు ఉన్నాయన్నారు. ఏ సీక్రెట్లు ఉంటాయి అసలు? యాక్చువల్లీ ఇందాక మీరు అన్నారు, ఒక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఏదైనా సరే ఎవరికి కూడా సీక్రెట్స్ ఆఫ్ బోత్ అని అంటారు కదా, నిజంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే కొన్ని రహస్యాలని ఎవరికి, నా సొంత కుటుంబ సభ్యులకు కూడా చెప్పను అనేటువంటి ఒక నిబంధన ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా దేశానికి ఇంకో దేశానికి మధ్య ఉన్నటువంటి అంశాలని కూడా బహిర్గతం చేస్తూ పోతూ ఉంటే ఇంకా ఏ ప్రాతిపదికన అసలు మనం సహించాలి? సో ఇప్పుడు డిపోర్టేషన్ విషయంలో వాళ్ళు ఆపుతారు, ఇప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్ వేస్తారు, మేము తీసుకోమంటారు, వెనక్కి తీసుకోమని చెప్తారు. ఎక్కడ పంపించాలి అని అంటే ఇప్పుడు మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే
డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇంటర్నేషనల్ వాటర్స్ లో వదిలేసి వస్తున్నారు. మీరు వెళ్ళండి, నాకు సంబంధం లేదు, మిమ్మల్ని మాత్రం లోపల తీసుకురామని. సో మనం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ కావాలి ఇట్లాంటి వాటిల్లో. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం దీనికి సపరేట్ ప్రోటోకాల్స్ పెట్టుకొని ఉంటది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే బికాస్ డిపోర్టేషన్ అనగానే ఇమీడియట్లీ ఆయా దేశాలు మేము అంగీకరించము అవి ఇవి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మనం కూడా చాలా క్లియర్ గానే చెప్పబోతున్నాము. సో మనకు ప్రోటోకాల్స్ పెట్టుకుంటాము. ఇక్కడ ఏదో జరిగింది, వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళని మేము బయటకు పంపించడం అన్నప్పుడు ఒక మీరు అన్నారు లాల్మోనిర్ ఘాట్ దగ్గర అని, లాల్మోనిర్ ఘాట్ దగ్గర కూడా ప్రాబ్లం ఏంటి, లాల్మోనిర్ ఘాట్ కి మన భారత భూభాగంలో ఉన్నటువంటి సితాయి నియోజకవర్గం ఉంటుంది. సితాయి గెలిచింది టీఎంసీ ఎమ్మెల్యే. లాల్మోనిర్ ఘాట్ కి చాలా దగ్గరలోనే ఉంటది అనమాట, బార్డర్ కి అటువైపు లాల్మోనిర్ ఘాట్ ఎయిర్ బేస్ ఉంటుంది వాళ్ళది, బార్డర్ కి ఇటువైపు సితాయి నియోజకవర్గం ఉంటుంది, అది కూచ్ బిహార్ జిల్లాకు సంబంధించింది. సో ఇప్పుడు ఈ గొడవ అంతా అదే. ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు జస్ట్ లైక్ దట్ చూడడానికి వీల్లేదు. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత పాజిటివ్ గా ఉంది, కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మిగతా ప్రతిపక్షాలు లేకపోతే జమాతే ఇస్లామీ వీళ్ళందరూ కూడా దీన్ని ఎస్కలేట్ చేస్తారు, ఈ ఇష్యూని ఇంకొంచెం సీరియస్ చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, అక్కడ హిందువుల మీద దాడులు జరిగే అవకాశం ఉంది. అక్కడ హిందువుల మీద దాడులు జరిగితే ఏం చెప్తారు, సో ఇక్కడ భారత ప్రభుత్వం వల్లనే అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. సో అందుకే we have to be very clear. అంటే ఇక్కడ డాట్స్ ని కనెక్ట్ చేయాలి. మహమ్మద్ యూనస్, మమతా బెనర్జీ, అలాగే మునీర్, 3 M's. వీళ్ళందరూ అనుకునే చేస్తున్నారేమో అనే అనుమానాలకి వాళ్ళ బలం చేకూర్చే విధంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈయనేమన్నాడు మహమ్మద్ యూనస్, చైనా వెళ్ళి వచ్చిన తర్వాత పీక పిసికేస్తాం, చికెన్ నెక్ పీక పిసికేస్తాం, 7 సిస్టర్స్ని వేరు చేసేస్తాం, ఇక మీకు మార్గం లేకుండా చేస్తాం. సబ్సిక్వెంట్గా అంతకుముందు ఆపరేషన్ సింధూర్కి ముందు ఆయనే ఉన్నాడు, ఈసారి మా దాడులన్నీ ఈస్ట్ నుంచి ఉంటాయన్నాడు సయ్యద్ అసీం మునీర్. మమతా బెనర్జీ ఇప్పుడు ఇందాక మీరు కోట్ చేశారు, ఆవిడే ఉంది ఐ లవ్ బంగ్లాదేశ్. కనెక్ట్ చేయండి, దీనికి పెద్ద ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. ఐ లవ్ బంగ్లాదేశ్ అంటోంది, ఆయనేమో గ్రేటర్ బంగ్లాదేశ్ అంటున్నాడు. ఇంకోవైపు అసీం మునీర్ ఏమో మేము కట్ చేస్తామంటున్నాడు. ఇంకోవైపు ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఇందులో సిఐఏ కూడా ఉంది, అమెరికన్ పాత్ర ఉంది, చైనా పాత్ర ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. సో అంటే అటు అమెరికా, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఒక సందర్భంలో, అమెరికా చైనా 2 దేశాలు, ఇటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ 2 దేశాలు, మొత్తం 4 దేశాలు ఏకమై మన భారతదేశంలోని విపక్షాలని వాళ్ళు సాయం తీసుకొని వీళ్ళ ద్వారా ఇక్కడ భారతదేశంలో రెజీమ్ చేంజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సో ఈ కుట్ర ఒకవైపు అంతర్గత శత్రువులు, ఇంకోవైపు బాహ్య శత్రువులు. ఇటువైపు నుంచి పాకిస్తాన్ ఉంటుంది, ఇటువైపు నుంచి బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేసేవి ఇస్తమాల్ కర్నా అంటారు కదా. ఎట్లా అంటే అటు చైనా